ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 27th September 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, స్మృతి చేసేందుకు మీరందరూ శ్రమించాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే నేను మిమ్మల్ని అన్ని పాపాల నుండి విముక్తులుగా చేసేస్తాను. ప్రశ్న: సర్వులకు సద్గతినిచ్చే స్థానమేది? దానికున్న మహత్వం ప్రపంచమంతటికీ తెలుస్తుంది. జవాబు: ఆబూ భూమి సర్వులకు సద్గతినిచ్చే స్థానం. మీరు బ్రహ్మకుమారీలు అనే పదానికి ముందు బ్రాకెట్లో ఇది సర్వోన్నత తీర్థస్థానము అని రాయవచ్చు. మొత్తం ప్రపంచమంతటికి సద్గతి ఇక్కడి నుండే జరగనున్నది. సర్వుల సద్గతి దాత తండ్రి బ్రహ్మ ఇక్కడ కూర్చుని సర్వులకు సద్గతినిస్తారు. యాడమ్ అనగా మానవుడు. అతడు దేవుడు కాదు. అతన్ని భగవంతుడని కూడా అనచాలరు. ఓం శాంతి. డబల్ ఓం శాంతి. ఎందుకంటే ఒకటి తండ్రిది, మరొకటి దాదీది. ఇరువురి ఆత్మలు ఉన్నాయి కదా. వారు పరం ఆత్మ, ఇతడు ఆత్మ. వారు కూడా మనం పరంధామ నివాసులమని లక్ష్యంను తెలిపిస్తారు. నేను ఆత్మ, శాంతిధామ నివాసునని ఇరువురు అలాగే చెప్తారు. తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు. అలాగే ఇతడు కూడా ఓం శాంతి అని అంటాడు. పిల్లలు కూడా ఓం శాంతి అని అంటారు. అనగా నేను ఆత్మను, శాంతిధామ నివాసిని. ఇక్కడ వేరువేరుగా దూరంగా కూర్చోవాలి. ఒకరి శరీరం మరొకరి శరీరంతో తగలరాదు. ఎందుకంటే యోగం చేయనప్పుడు ప్రతి ఒక్కరి స్థితికి, యోగానికి, రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. కొందరు చాలా బాగా స్మృతి చేస్తారు, కొందరు స్మృతియే చేయరు. కనుక పూర్తిగా స్మృతి చేయని వారు పాపాత్ములు, తమో ప్రధానులు. స్మృతి చేయవారు పుణ్యాత్మలు, సతో ప్రధానులు. చాలా తేడా ఉంది కదా. ఇంట్లో కలిసి ఉంటున్న తేడా ఉంటుంది కదా. అందువల్లనే భాగవతంలో అసురీ పేర్లు కీర్తింపబడినవి. అది ఈ సమయంలోని విషయమే. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇది ఈశ్వర్య చరిత్ర. దీనిని భక్తి మార్గంలో కీర్తిస్తారు. సత్యుగంలో అయితే ఏది గుర్తుండదు, అన్నీ మర్చిపోతారు. తండ్రి ఇప్పుడే శిక్షణ ఇస్తారు. సత్యుగంలో అయితే వీటిని పూర్తిగా మర్చిపోతారు. మళ్ళీ ద్వాపర యుగంలో శాస్త్రాలు మొదలైనవి తయారు చేస్తారు. రాజయోగంను నేర్పించేందుకు ప్రయత్నిస్తారు, కానీ నేర్పించలేరు. దానిని తండ్రి సన్ముఖంగా వచ్చినప్పుడే నేర్పిస్తారు. తండ్రి రాజయోగంను ఎలా నేర్పిస్తారో మీకు తెలుసు. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లల్లారా అని ఇలాగే చెప్తారు. ఈ విధంగా ఏ మనుషులను ఎప్పటికీ అనలేరు. దేవతలను కూడా అనలేరు. ఒక ఆత్మీక తండ్రి మాత్రమే ఆత్మీక పిల్లలతో అంటారు. ఒక్కసారి చేసిన పాత్రను మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత చేస్తారు. ఎందుకంటే మీరు మళ్ళీ మెట్లు దిగుతారు కదా. మీ బుద్ధిలో ఇప్పుడు ఆది మధ్యాంతాల రహస్యం ఉంది. అది శాంతిధామం లేక పరంధామం అని తెలుసు. భిన్న భిన్న ధర్మాలకు చెందిన ఆత్మలైన మనమందరము నెంబర్ వారుగా నిరాకార ప్రపంచంలో ఉంటాము. నక్షత్రాలు నిలబడి ఉన్నట్లుగా చూస్తారు కదా. చూచేందుకు ఏ ఆధారము కనిపించదు. పైన ఏ వస్తువు లేదు. బ్రహ్మతత్వం ఉంది. మీరు అక్కడ భూమిపై నిల్చుని ఉన్నారు. ఇది కర్మక్షేత్రం. ఇక్కడికి వచ్చి శరీరం తీసుకుని కర్మ చేస్తారు. మీరు నా ద్వారా వారసత్వంను పొందినప్పుడు 21 జన్మలు మీరు చేసే కర్మ అకర్మగా అయిపోతుంది. ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు అని తండ్రి అర్థం చేయించారు. అది ఈశ్వర్య రాజ్యం. దానిని ఈశ్వరుడు ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. శివబాబాను స్మృతి చేస్తే స్వర్గానికి అధికారులుగా అవుతారని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. స్వర్గంను శివబాబా స్థాపించారు కదా. కావున శివబాబాను, సుఖధామాన్ని స్మృతి చేయండి. మొట్టమొదట శాంతిధామంను స్మృతి చేస్తే చక్రం కూడా గుర్తుకు వస్తుంది. పిల్లలు మర్చిపోతారు. అందువలన క్షణక్షణం గుర్తు చేయించవలసి వస్తుంది.
ఓ మధురాతి మధురమైన పిల్లల్లారా, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలు భస్మైపోతాయి. మీరు స్మృతి చేస్తే మిమ్మల్ని పాపాల నుండి విముక్తి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తారు. తండ్రియే పతిత పావనులు, సర్వశక్తివంతులైన అధికారి. వారిని వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని అంటారు. వారికి మొత్తం సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం తెలుసు. వేదాలు, శాస్త్రాలు మొదలైనవన్నీ తెలుసు. అందుకే వీటిలో సారమేదీ లేదని చెప్తారు. గీతలో కూడా ఏ సారము లేదు. భలే, గీత సర్వశాస్త్ర శిరోమణి అయిన తల్లి, తండ్రి, మిగిలినవన్నీ దాని పిల్లలు. ఉదాహరణకి మొదట ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు, మిగిలిన వారందరూ వారి పిల్లలు. ప్రజాపిత బ్రహ్మను ఆదం అని అంటారు. ఆదం అనగా వ్యక్తి, మనిషి కదా, కావున ఇతన్ని దేవత అని అనరు. యాడమ్ను ఆదం అని అంటారు. భక్తులు బ్రహ్మ, యాడమ్ను దేవత అని అంటారు. యాడమ్ అనగా మనిషి అని తండ్రి అర్థం చేస్తారు. దేవత కాదు, భగవంతుడు కాదు, లక్ష్మీనారాయణులు దేవతలు. స్వర్గంలో దైవత్వం ఉంది. అది కొత్త ప్రపంచం కదా, అది ప్రపంచంలోని అద్భుతం. మిగిలినవన్నీ మాయా అద్భుతాలు. ద్వాపర యుగం తర్వాత మాయ విచిత్రాలు ఉంటాయి. ఈశ్వర్య అద్భుతం, హెవెన్ లేక స్వర్గం, దానిని తండ్రియే స్థాపన చేస్తారు. ఇప్పుడు స్థాపన జరుగుతూ ఉంది. ఈ దిల్వాడా మందిరం విలువ ఎవరికీ తెలియదు. మనుషులు యాత్ర చేసేందుకు వెళ్తారు. ఇది అన్నిటికంటే మంచి తీర్థస్థానం. మీరు బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఆబూ పర్వతం అని రాస్తారు కదా, అక్కడ బ్రాకెట్లో సర్వోత్తమ తీర్థస్థానం అని కూడా రాయాలి. ఎందుకంటే అందరికీ సద్గతి ఇక్కడి నుండే లభిస్తుంది. ఇది ఎవరికీ తెలియదు. ఎలాగైతే సర్వశాస్త్రోమై శిరోమణిగా గీత ఉందో, అలా సర్వ తీర్థాలలో శ్రేష్టమైన తీర్థస్థానం ఆబు. కావున మనుషులు చదువుతారు, గమనం ఉంచుతారు. ప్రపంచంలోని అన్ని తీర్థస్థానాలలో ఇది అన్నిటికంటే పెద్ద తీర్థస్థానం. ఇక్కడ తండ్రి వచ్చి అందరికీ సద్గతినిస్తారు. తీర్థస్థానాలైతే చాలా అయ్యాయి. గాంధీ సమాధిని కూడా తీర్థస్థానమని భావిస్తారు. అందరూ వెళ్ళి అక్కడ పూలు మొదలైనవి సమర్పిస్తారు. వారికి ఏమేం తెలియదు, పిల్లలైన మీకు తెలుసు కదా. కావున ఇక్కడ కూర్చునే మేము స్వర్గ స్థాపన చేస్తున్నాము అని మీ మనసులో చాలా సంతోషం ఉండాలి. మనము స్వర్గంను స్థాపిస్తున్నాము. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయమని తండ్రి ఇప్పుడు చెప్తున్నారు. చదువు కూడా చాలా సహజమైనది, ఏ ఖర్చు లేదు. మీ మమ్మకు ఒక్క పైసా అయినా ఖర్చు అయిందా? ఒక్క పైసా ఖర్చు కాకుండానే చదువుకొని ఎంత తెలివైన నెంబర్ 1గా అయిపోయింది, రాజయోగినిగా అయిపోయింది కదా. మమ్మ వలె ఎవరూ తయారవ్వలేదు. చూడండి, తండ్రి కూర్చుని ఆత్మల్నే చదివిస్తారు. ఆత్మలకే రాజ్యం లభిస్తుంది. ఆత్మనే రాజ్యం పోగొట్టుకుంటుంది. ఇంత చిన్న ఆత్మ ఎంత పని చేస్తుంది? వికారాల్లోకి వెళ్ళటం అన్నిటికంటే చాలా చెడ్డ పని. ఆత్మ 84 జన్మల పాత్ర చేస్తుంది. ఇంత చిన్న ఆత్మలో ఎంత శక్తి ఉంది? మొత్తం విశ్వం అంతటిపై రాజ్యం చేస్తుంది. ఈ దేవతల ఆత్మలో ఎంత శక్తి ఉంది? ప్రతి ధర్మానికి తమ తమ శక్తి ఉంటుంది కదా. క్రైస్తవ ధర్మంలో ఎంత శక్తి ఉంది? ఆత్మలో శక్తి ఉంది. అది శరీరం ద్వారా కర్మ చేస్తుంది. ఆత్మయే ఇక్కడకు వచ్చి ఈ కర్మక్షేత్రంలో పని చేస్తుంది. అక్కడ చెడు పనులు జరగవు. రావణ రాజ్యం ఉన్నప్పుడు ఆత్మ వికారి మార్గంలో వెళ్తుంది. వికారులు సదా ఉండనే ఉంటాయని మనుషులు అంటారు. అక్కడ రావణ రాజ్యమే లేనప్పుడు వికారాలు ఎలా ఉంటాయని మీరు అర్థం చేయించవచ్చు. అక్కడ ఉండేదే యోగ బలం. భారతదేశపు రాజయోగం ప్రసిద్ధి చెందింది. చాలామంది నేర్చుకోవాలనుకుంటారు, కానీ మీరు నేర్పిస్తే కదా, మరెవ్వరూ నేర్పించలేరు. ఉదాహరణకి మహర్షి ఉన్నప్పుడు యోగం నేర్పించేందుకు ఎంత కష్టపడేవారు. కానీ ఈ హఠయోగులు రాజయోగంను ఎలా నేర్పించగలరు? ఇది ప్రపంచానికి తెలియదు. చిన్మయానంద వద్దకు ఎంతోమంది వెళ్తారు. సత్యమైన భారతీయ ప్రాచీన రాజయోగంను బ్రహ్మకుమారీలు తప్ప మరెవ్వరూ చేయించలేరని
వారు ఒక్కసారి చెప్తే చాలు. కానీ ఇప్పుడే ఈ శబ్దం వ్యాపించటం నియమంలో లేదు. దీనిని అందరూ అర్థం చేసుకోలేరు. చాలా కష్టం. మహిమ కూడా జరుగుతుంది. చివర్లో ఓహో ప్రభు, ఓహో శివబాబా, ఇదంతా మీ లీల అని అంటారు. ఇప్పుడు తండ్రిని పరంపిత, పరమశిక్షకులు, పరం సద్గురు అని మీరు తప్ప మరెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. నడుస్తూ నడుస్తూ మాయ వీరిని గాబరా పెట్టడంతో పూర్తిగా బుద్ధిహీనులుగా అయిపోతారు. గమ్యం చాలా గొప్పది. ఇది యుద్ధ మైదానం. ఇందులో మాయ చాలా విఘ్నాలను కలిగిస్తుంది. వారు వినాశనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మీరిక్కడ పంచ వికారాలను జయించేందుకు పురుషార్థం చేస్తున్నారు. మీరు విజయం కొరకు, వారు వినాశనం కొరకు పురుషార్థం చేస్తున్నారు. 2 పనులు ఒకేసారి జత జతలో జరుగుతాయి కదా. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. మన రాజ్యం ఇంకా స్థాపన అవ్వలేదు. ఇప్పుడు రాజులు, ప్రజలు అందరూ తయారవ్వాలి. మీరు అర్ధకల్పానికి తండ్రి ద్వారా వారసత్వం తీసుకుంటారు. పోతే మోక్షమైతే ఎవరికీ లభించదు. ఫలానా వారు మోక్షంను పొందుకున్నారని కొందరు అంటారు. మరణించిన తర్వాత వారెక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. ఈ విధంగా అసత్యాలను చెప్తూ ఉంటారు. ఎవరైతే శరీరాన్ని వదులుతారో వారు మరొక శరీరాన్ని తప్పకుండా తీసుకుంటారని, మోక్షం పొందుకోలేరని మీకు తెలుసు. నీటి బుడగ నీటిలో కలిసిపోయిన విధంగా జరగదు. తండ్రి చెప్తున్నారు, ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. పిల్లలైన మీరు సన్ముఖంలో వింటారు. వేడి వేడి హల్వా తింటారు. అందరికంటే వేడిగా ఉన్న హల్వా ఎవరు తింటారు? బ్రహ్మ. ఇతడు వారి ప్రక్కలోనే కూర్చుని ఉన్నారు. వెంటనే వింటారు, ధారణ చేస్తారు. మళ్ళీ ఇతడే ఉన్నత పదవి పొందుతారు. సూక్ష్మవతనంలో, వైకుంఠంలో ఇతని సాక్షాత్కారమే అవుతుంది. ఇక్కడ కూడా ఈ కళ్ళతో వారినే చూస్తారు. తండ్రి అయితే అందరినీ చదివిస్తారు. ఇక స్మృతిలోనే శ్రమ ఉంది. స్మృతిలోనే ఉండేందుకు మీకు క్షమ అనిపించినట్లే ఇతనికి కూడా అనిపిస్తుంది. స్మృతిలో ఉండేందుకు మీకు కష్టం అనిపించినట్లే ఇతనికి కూడా అనిపిస్తుంది. ఈ విషయంలో ఎవరు కృప చూపించేదేమీ లేదు. తండ్రి చెప్తారు, నేను అప్పుగా తీసుకున్నాను, వారి లెక్కాచారంను ఇచ్చేస్తాను. ఇక స్మృతి చేయు పురుషార్థం ఇతడు కూడా చేయాల్సిందే. పక్కలో కూర్చున్నారని కూడా అర్థమవుతుంది. తండ్రిని స్మృతి చేస్తూ మళ్ళీ మర్చిపోతాను. అందరికంటే ఇతడ ఎక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది. యుద్ధ మైదానంలో మహారథులుగా, శక్తివంతులుగా హనుమంతుని వల్లే ఉన్నవారికే మాయ పరీక్ష పెడుతుంది. ఎందుకంటే వారు మహావీరులుగా ఉండేవారు. ఎంత ఎక్కువ శక్తివంతులైతే అంత ఎక్కువగా మాయ పరీక్షిస్తుంది. తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. బాబా మాకు ఇలా జరుగుతుందని పిల్లలు రాస్తారు. ఇవన్నీ జరిగేవే అని బాబా చెప్తారు. జాగ్రత్తగా ఉండమని ప్రతిరోజు చెప్తారు. బాబా మాయ చాలా తుఫాన్లు తెస్తూ ఉందని రాస్తారు. కొందరు దేహాభిమానులుగా ఉన్నప్పుడు బాబాకు తెలపరు. మీరిప్పుడు చాలా తెలివైన వారిగా అవుతారు. ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఆత్మ ఎంత చమత్కారిగా అవుతుంది. మొదట పేదవారే తీసుకుంటారు. తండ్రి కూడా పేదల పెన్నిది అని కీర్తింపబడ్డారు. మిగిలిన వారైతే ఆలస్యంగా వస్తారు. సోదర సోదరీలుగా అవనంత వరకు సోదర సోదరులుగా ఎలా అవుతారని మీరు అర్థం చేసుకుంటారు. ప్రజాపిత బ్రహ్మ సంతానమైతే సోదర సోదరీలు అయ్యారు కదా. మళ్ళీ తండ్రి సోదరులుగా భావించమని చెప్తారు. ఇది చివరి సంబంధం. మళ్ళీ పైన కూడా సోదరులతో వెళ్ళి కలుసుకుంటారు. మళ్ళీ సత్యుగంలో కొంత సంబంధం ప్రారంభమవుతుంది. అక్కడ మరిది, పినతండ్రి, మామ మొదలైన అనేక సంబంధాలు ఉండవు. సంబంధాలు చాలా తేలికగా ఉంటాయి. తర్వాత మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే సోదరినిగా కూడా కాదు, పరస్పరం సోదరులుగా భావించాలి. నామరూపాల నుండి కూడా దూరం అవ్వాలి. తండ్రి సోదరుల అంటే ఆత్మల్నే చదివిస్తారు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నప్పుడు అందరూ సోదర సోదరీలు కదా. కృష్ణుడైతే చిన్న బాలుడు. అతడు బాయిగా ఎలా చేస్తాడు? గీతలో కూడా ఈ విషయాలు లేవు. ఇది చాలా విభిన్నమైన జ్ఞానం. డ్రామాలో అంతా రచింపబడి ఉంది.
ఒక క్షణంలోని పాత్ర మరొక క్షణం ఉండదు. ఎన్ని నెలలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు గడిచాయో మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత ఇదే విధంగా గడుస్తాయి. తక్కువ బుద్ధి గలవారైతే ఇన్ని ధారణ చేయలేరు. అందువలన స్వయాన్ని ఆత్మగా భావించి బేహద్దు తండ్రిని స్మృతి చేయటం చాలా సహజమైనదని తండ్రి చెప్తారు. పాత ప్రపంచం వినాశనం కూడా జరగాలి. సంగం యుగంలోనే నేను వస్తానని తండ్రి చెప్తారు. మీరే దేవీ దేవతలుగా ఉండేవారు. వీరి రాజ్యం ఉన్నప్పుడు మరే ధర్మము లేదని మీకు తెలుసు. ఇప్పుడైతే వీరి రాజ్యం లేదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇది చివరి సమయం. తిరిగి ఇంటికి వెళ్ళాలి. కావున తమ బుద్ధిని నామరూపాల నుండి తొలగించి వేయాలి. ఆత్మలైన మనం పరస్పరం సోదరులము అంటే బాయి. దీనిని అభ్యాసం చేయాలి. దేహాభిమానంలోకి రాకూడదు. సెకండ్ పాయింట్, ప్రతి ఒక్కరి స్థితిలో యోగంలో రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. అందువలన దూరంగా కూర్చోవాలి. ఒకరి అవయవాలు మరొకరి అవయవాలను తాకరాదు. పుణ్యాత్మగా తయారయ్యేందుకు స్మృతిలో శ్రమించాలి. వరదానము, తండ్రి ప్రేమలో తమ ముఖ్యమైన మూల బలహీనతను బలి ఇచ్చే జ్ఞానయుక్త ఆత్మా భవ. బాప్దాదా గమనిస్తున్నారు. ఇంకా ఇప్పటి వరకు చాలామందిలో పంచ వికారాల వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయి. జ్ఞానయుక్త ఆత్మల్లో కూడా అప్పుడప్పుడు తమ గుణాలు లేక విశేషతల అభిమానం వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరికి తమ మూల బలహీనత లేక మూల సంస్కారం గురించి తెలుసుకోడా. ఆ బలహీనతను తండ్రి ప్రేమలో బలి ఇవ్వాలి. ఇదే ప్రేమకు రుసు. స్నేహి లేక జ్ఞానయుక్త ఆత్మలు తండ్రి ప్రేమలో వ్యర్థ సంకల్పాలను కూడా సమర్పణ చేసేస్తారు. స్లోగన్, స్వమానం యొక్క సీటుపై స్థితి అయి ఉండి అందరికీ సన్మానంనిచ్చే మాననీయ ఆత్మగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.